రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఆలయాలలో భక్తుల రాక పెరిగిందన్నారు. పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. పంచమి తీర్థం నాడు దాదాపు 50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20వ తేదీన ఉదయం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోనున్నారని ఈ సందర్భంగా ఆనం తెలిపారు. Slowly move, please. Slowly move. Move all of it. తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది. గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇది రెండవసారి ఈ అవకాశం. స్థానిక శాసనసభ్యులు నాని గారు, అలాగే సూళ్ళూరుపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ మహత్కార్యంలో పాల్గొనడానికి రావడం జరిగింది. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు దాదాపు ఈ మాసం 17వ తారీఖు నుంచి మొదలై 25వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు, అలాగే జన రద్దీ, వీటన్నిటికీ తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం, జిల్లా అధికారులు, స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాదాపు పంచమి తీర్థం రోజున 50,000 మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది. అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు. భక్తి ప్రపత్తులతో అమ్మవార్లని, స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 30-40% ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీటీడీ ఆలయాలు, అలాగే ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించాం, పనులు జరుగుతూ ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 20వ తారీఖు ఉదయం ఆమె ఢిల్లీ నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి వచ్చి తిరుచానూరు అమ్మవారి ఆశీస్సుల కొరకు ఇక్కడికి రాబోతూ ఉంది. ఆమె ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి పక్క రోజు ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకునేటువంటి కార్యక్రమం రూపొందించబడింది. 20 మధ్యాహ్నం నుంచి 21 ఉదయం వరకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మన ఈ ప్రాంతంలో ఉంటారనేటువంటి దానిలో చాలా సంతోషంగా వారికి ఆహ్వానం పలకడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం, పాలక వర్గం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం పూర్తయింది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కార్తీక సోమవారం, చివరి సోమవారం. ఈ కార్తీక మాసంలో అనేక ఆలయాల్లో ఇవాళ దేదీప్యమానంగా కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్తీక దీపాల వెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుగులీనుతుంది అనేటువంటి దానిలో ఇవాళ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అందుకనే ఇటీవల ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా, మన ప్రాంతాలు, ఈ నగరాలన్నీ ఆధ్యాత్మిక నగరాలుగా అరడి వెళ్ళాలని వారు ఇచ్చే సూచనల్ని పాటిస్తూ ఒక మంచి పర్వదినం ఈ ప్రాంతంలో అడగాల్సింది కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి మాకు ఒక 2 సమస్యలు ఎప్పుడూ సమస్యలుగానే ఎదురవుతూ ఉన్నాయి. ఒకటి పరకామణి కేసు, రెండవది కల్తీ నెయ్యి. ఇవి 2 కూడా ఇవాళ పరిష్కార దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక విచారణలు జరిగాయి. దానికి సంబంధించిన నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. నివేదికల్లో ఏ తప్పు అయితే చూపించడం, ఎత్తి చెప్పడం జరిగిందో వాళ్ళ మీద చర్యలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత తీసుకుంటుంది కూడా అని ఈ సందర్భంగా పరకామణి కేసులో ఉన్నటువంటి రవికుమార్కి ఏమైనా భద్రత ఏమైనా ఇచ్చేది? అవసరాలను బట్టి ఎవరికి భద్రత ఇవ్వాలన్నా ఇవ్వడానికి తప్పనిసరిగా అవసరమైతే ఆ శాఖల యొక్క నివేదికలను ఆధారం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఒకరు చనిపోవడం అయితే జరిగింది, మళ్ళీ చనిపోవడం ఏదైనా ప్రాణహాని ఉందని ఏదైనా అటువంటి రిప్రజెంటేషన్ కానీ నివేదిక కానీ వాళ్ళ దగ్గర నుంచి, ఆ కుటుంబ సభ్యుల నుంచి వస్తే ప్రభుత్వం దాన్ని పరిశీలించి తగు జాగ్రత్తలు, భద్రత తీసుకుంటుంది. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.